అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. చూస్తున్నారు కదండి, ఈరోజు రీడింగ్ వచ్చేసి మనకి పైల్ 1 పైల్ 2 రీడింగ్. ఇది వచ్చేసి మీరు మీ మనసులో ఏదైతే కోరిక కోరుకుంటున్నారో అది అవుతుందా లేదా, ఎస్ ఆర్ నోకి సంబంధించిన రీడింగ్ అండి. ఎస్ ఆర్ నో అంటే మీ మనసులో మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో, ఐదర్ మీరు సపరేషన్లో ఉండి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కోరుకోవడం కానివ్వండి, లేదనంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్తో, ఐదర్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, మీ ఎనీవన్ అండి, ఏదైనా రిలేషన్షిప్ అనుకోవచ్చు, థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్షిప్లో కానీ, ఏదైనా సరేనండి, ఎనీ రిలేషన్షిప్స్లలో మీరు ఏదైతే ఎస్ ఆర్ నో, ఇది రిలేషన్షిప్కి సంబంధించిన రీడింగ్ కాబట్టి మీరు ఇది క్యారియర్కి సంబంధించిందో మీకు వేరే కాదండి, ఓన్లీ రిలేషన్షిప్ గైడెన్స్ ఇది. సో ఈ రిలేషన్షిప్ గైడెన్స్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందా లేదా అనడానికి మనం పైల్ 1 పైల్ 2 2 కార్డ్స్ తీసాము. సో దీంట్లో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా మీరే పైల్ 1 పైల్ 2 చూస్ చేసుకుంటారు కాబట్టి అది మీకు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ మీకని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పైల్ 1లో మీరు చూస్ చేసుకొని, ఒకవేళ పైల్ 2కి సంబంధించి మీకు రెజనేట్ అయ్యిందనుకోండి, పాస్ట్ లైఫ్ ప్రజెంట్ లైఫ్ రెండు తీస్తాను కాబట్టి, ఇన్ కేస్ పాస్ట్ అండ్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ మీకు ఏదైతే రెజనేట్ అవుతుందో అది మీ రీడింగ్ కింద కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అండి. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు పైల్ 1 పైల్ 2 కొద్దిగా ఆలోచించి, మీరు మనసులో మీ ఇంట్యూషన్ ప్రకారంగా మీరు ఏమనుకుంటున్నారో ఆలోచించి మీరు చూస్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూద్దామండి. పైల్ 1 పైల్ 2 2 కార్డ్స్ నేను ఇక్కడ తీసుకున్నాను కదా. ఇది వచ్చేసేమో మనకి పైల్ 1, ఇది వచ్చేసి పైల్ 2 అండి. అంటే ఎల్లో కలర్ ఏదైతే ఫీదర్ ఉందో ఇది వచ్చేసి మనకి పైల్ 1, ఇది వచ్చేసి మనకి పైల్ 2. సో ఇది ఎవరైనా చూడొచ్చండి, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా కూడా ఈ రీడింగ్ని మీరు మీదని చెప్పేసి మీరు తీసుకోవచ్చండి. సో ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి, సో రాధాకృష్ణలో మన దగ్గర ఉన్నారు. సో వన్స్ ఒక్కసారి మనం విష్ చేసుకుందాము. సో హ్యాపీ కృష్ణాష్టమి. సో అందరికీ కూడా రాధాకృష్ణుల ప్రేమ ఎలాగైతుందో అలాగే మీ ప్రేమ, మీ జీవితంలో మీ పార్ట్నర్తో ఉన్న ప్రేమ కూడా అంతే పవిత్రంగా, అంతే లాంగ్ టర్మ్గా ఆ ప్రేమ అనేది, ఇమోషన్స్ అనేది ఎప్పటికి కూడా మీ లైఫ్లో ఉండాలని నేను ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కోరుకుంటున్నాను యూనివర్స్ ద్వారా. సో ఇప్పుడు పైల్ 1 ఒకసారి చెక్ చేద్దామండి. సో పైల్ 1లో మనం వచ్చేసి మీరు ఎస్ ఆర్ నో ఇన్ ద సెన్స్ మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుందా లేదా అనేది ఎస్ ఆర్ నో అండి. ఓకే, దానికంటే బిఫోర్ మీ ఎనర్జీస్ నేను ఒకసారి కనెక్ట్ చేస్తానండి. పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఎల్లో కలర్ ఫీదర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి పాస్ట్ అండ్ ప్రజెంట్ అసలు మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయనేది మనము చూద్దాం. ఓకే, ఇది ఎవరైనా రెజనేట్ చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీవన్ అండి, ఎనీ రిలేషన్షిప్ వాళ్ళు చూసుకోవచ్చు. సో పాస్ట్ అండ్ ప్రజెంట్ మీ లైఫ్లో పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, మీరు దేని గురించి యూనివర్స్ ద్వారా ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారు, దాని గురించి మీకు రీడింగ్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఎవరైతే ఎల్లో కలర్ ఫీదర్ పైల్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి ప్రజెంట్ ఎమోషనల్ అవుతున్నారు, బాగా కొంచెం బాధలో ఉన్నట్టున్నారండి. సో పాస్ట్ అండ్ ప్రజెంట్ వీళ్ళ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, నాకు అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, పాస్ట్ అండ్ ప్రజెంట్ లైఫ్ ఆఫ్ వ్యూవర్స్. పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి లైఫ్లో ఏం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, నేను చూస్తానండి. అండ్ అలాగే ఇక్కడ ద మ్యాజిషియన్ కార్డ్ వచ్చింది, నైట్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ద మ్యాజిషియన్ కార్డ్ వచ్చింది, ద టవర్ కార్డ్ వచ్చింది. ఇది పాస్ట్ అండ్ ప్రజెంట్ లైఫ్ అండి. ఇది ద మూన్ కార్డ్ కూడా వచ్చిందండి. ఇక్కడ కొంచెం పైకి పెడతాం, మీకు క్లియర్గా ఉంటాయి. సో ఇదేమో మూన్ కార్డ్. ఓకే, ఇది వచ్చేసి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి. ఇది స్ట్రెంగ్త్ కార్డ్. 6 కార్డ్స్ తీస్తాను. ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ ఓవరాల్గా అయితే ప్రస్తుతం మీరు చాలా ఇమోషనల్ అవుతున్నారండి. సో ఇమోషనల్ అంటే మీరు ఏదో బాధలో ఉన్నారు, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఏదో బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, నైట్స్ మీకు కొంచెం స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, మీ సిచ్యువేషన్ బాగాలేదని, ఇక్కడ నెగిటివ్గా ఉందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ టవర్ కార్డ్ అంటే ప్రస్తుతం మీ లైఫ్లో ఎవరితోనో, మీ పార్ట్నర్తో, మీరు మేబీ మేల్ ఆర్ ఫీమేల్, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, థర్డ్ పార్టీ రిలేషన్ వాళ్ళు కానీ, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరేనండి. సో ఇక్కడైతే టవర్ కార్డ్ వచ్చింది. సో టవర్ కార్డ్ వచ్చింది అని అంటే మీకు మీ పార్ట్నర్కి గొడవలు ఏవో జరుగుతున్నాయి, లేకపోతే జరిగాయండి. మీకు మీ పార్ట్నర్కి గొడవలు జరగడము లేకపోతే జరుగుతున్నాయని అర్థం.
సో, ఇక్కడ చాలా స్ట్రెంగ్త్ అంటే మీరు ప్రస్తుతం చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి మీ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడం కోసం. మీరు ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నాలు చేశారు, లేకపోతే చేస్తున్నారు. అండ్ మీ పార్ట్నర్‌ని మీరు చాలా కన్విన్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారండి. అండ్ మీరు అన్ని రకాలుగా ఏ విధంగా అయితే చేస్తే మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తారని మీరు అనుకుంటున్నారో, ఎవరి ద్వారా వేరే వాళ్ళ ద్వారా గానీ, మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ లేకపోతే రిలేటివ్స్ వేరే వాళ్ళ ద్వారా ఏమన్నా చెప్తే వీళ్ళ ఏమన్నా మారి మీ మీ గురించి ఇప్పుడున్న మీ గొడవలు ఏవైతే ఉన్నాయో అవేమన్నా తగ్గుతాయని చెప్పేసి మీరు అనుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడైతే మీ పర్సన్ అండి నాకు తెలిసేసి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, ద మూన్ కార్డ్ వచ్చింది అండ్ ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. అయితే ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ద మెజిషియన్ కార్డ్ అంటే చాలా పెద్ద మార్పులైతే జరిగాయండి మీ లైఫ్‌లో మీ పార్ట్నర్‌తో. ఎందుకంటే ఇక్కడ గొడవలు జరిగాయి అనంటే ఏదో మేజర్ చేంజెస్ అయితే మీ లైఫ్‌లో వచ్చాయి. అదొచ్చేసి మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి ఈ మూవ్ ఆన్ అయిపోయినట్టుగా నాకైతే కనిపిస్తుందండి. ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఎలాంటి కాంటాక్ట్ సిట్యుయేషన్స్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ సెపరేషన్ అనేదైతే నాకు కనబడుతుంది. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టపడి మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావడమో, మీరు మీ పార్ట్నర్‌ని ఇష్టపడి వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడమో, ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడి మీరు ఒక రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. కాకపోతే ప్రెజెంట్ ఇది మూవ్ ఆన్ అయిపోయిందండి. ఇక్కడ మీరైతే వచ్చారు. బట్ ఇక్కడ మూవ్ ఆన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది అనంటే నథింగ్ బట్ ఇక్కడ మీకు ఏవో గొడవలు కూడా జరిగాయి లేకపోతే జరుగుతున్నాయనే క్లియర్‌గా ఉంది. ద మూన్ కార్డ్ అండి ఇంక కంప్లీట్‌గా మీ లైఫ్ అయితే ఒక నెగెటివ్ మోడ్‌లోనే ఉంది. నైట్స్ కూడా మీరు పడుకోకపోవడము, నిద్రపోకుండా ఎక్కువగా డిప్రెషన్ అయిపోయి ఆలోచనలతో చేయడము, ఏడవడము. ఈ కార్డ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ద మూన్ కార్డ్. ద మూన్ అంటే నైట్ అండి. నైట్ వచ్చిందంటే మీకు ఒక నరకం కిందనే కనిపిస్తుంది చాలా క్లియర్‌గా. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నాకు కార్డ్స్‌లలో కూడా ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఏడవడమేనండి. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ రిలేషన్‌షిప్ గురించి. సో, మీ పార్ట్నర్ గురించి మీరు చాలా బాధపడుతున్నట్టుగా కూడా కనపడుతుంది. సో, ఇక్కడైతే నాకు తెలిసి సెపరేషన్‌లో ఉన్న వాళ్ళు పైల్ 1 అనేది చూస్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మీరు ఏం కోరుకుంటున్నారనేది మనము యెస్ ఆర్ నో కార్డ్‌ల ద్వారా తెలుసుకుందాం. ఓకే. సో, యూనివర్స్ ప్లీజ్ నాకు కరెక్ట్‌గా గైడెన్స్ ఇవ్వండి. వ్యూవర్స్ ఎవరైతే యెల్లో కలర్ ఫీదర్ పైల్ 1 చేసుకున్నారో వీళ్ళకి ఫ్యూచర్ లో యెస్ ఆర్ నో వీళ్ళు ఏదైతే ఆన్సర్ కావాలని అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా ప్లీజ్ నాకు కరెక్ట్‌గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ఫీదర్ యెల్లో కలర్ ఫీదర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో పైల్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో యెస్ ఆర్ నో అవుతుందా లేదా అనేది నాకు కొద్దిగా కరెక్ట్‌గా గైడెన్స్ ఇవ్వండి. వీళ్ళ మనసులో ఉన్న కోరిక తీరుతుందా లేదా? వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళు యెల్లో కలర్ ఫీదర్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వీళ్ళిద్దరూ రీయూనియన్ కోరుకుంటున్నారా వీళ్ళు? లేదు అనంటే అసలు వీళ్ళ మనసులో ఉన్న ఏదైతే కోరిక ఉందో అది జరుగుతుందా లేదా? అవుతుందా లేదా? ఏదైనా అనుకోవచ్చండి. ఇది రిలేషన్‌షిప్ అనంటే ఏ రిలేషన్‌షిప్ అయినా అనుకోవచ్చండి మీరు. మీరు నాకు మెసేజ్ చేయండి. నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా రిలేషన్‌షిప్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయండి. ఎనీథింగ్ అండి. ఎనీ రిలేషన్‌షిప్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందా లేదా? యెస్ ఆర్ నో. యూనివర్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఫైనల్‌గా షఫుల్ చేస్తున్నానండి. సో, మీరు కొంచెం గట్టిగా కోరుకోండి. మీరేం కావాలనుకుంటున్నారో మీరు మీ మనసులో అనుకోండి. ఏం కావాలనుకుంటున్నారో అది మనసులో అనుకోండి. మనం ఇక్కడ ఎనర్జీస్‌లో చూద్దాం. టవర్ కార్డ్ వచ్చిందా అంటే ఇక్కడ ఏదో సమ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. సో, ద ఎంప్రెస్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ. ఇక్కడ సెలబ్రేషన్ 3 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. ఓకే. సో, 3 ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. 9 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చిందండి. ద టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఏదో కర్మబంధం అనిపిస్తుందండి మీకు మీ పార్ట్నర్కి. ఇక్కడ మనకి 7 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. ఈ డబ్బుల విషయాల్లో కూడా ఏదో తేడాలు వచ్చాయి. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా కార్డ్ వచ్చింది. సో, ఇక్కడ మీరు ఈ కార్డ్స్ చూస్తే మనకి మెయిన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ద టవర్ కార్డ్ వచ్చిందండి. సో, ద టవర్ కార్డ్ వచ్చిందనంటే ఇక్కడ మీ సిచ్యువేషన్స్ ప్రెజెంట్ ఏదైతే ఉన్నాయో అవి వాటిలో ఏవో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. సో, అక్కడైతే ప్రస్తుతం అండి మీకు స్లీప్లెస్ నైట్స్ ఏదైతే మీరు అనుభవిస్తున్నారో దానికి మేబీ మీకు టవర్ కార్డ్ అంటే ఇవి ఎండ్ అయిపోతాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టవర్ కార్డ్ వచ్చింది తర్వాత నేను ఫస్ట్ ఈ కార్డ్ పిక్ చేశాను కాబట్టి మోస్ట్లీ ఈ టవర్ కార్డ్లో ఇక్కడ ఈ టవర్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ గొడవలు మీకున్న డిప్రెషన్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి నాకు తెలిసి ఇక్కడ ఈ స్లీప్లెస్ నైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఒంటరిగా ఉండి ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో అది మీకు జరగబోతుంది అని చెప్పేసి నాకు కనిపిస్తుంది.
అండ్ ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మనకు అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. ఇక్కడ పాజిటివ్ కార్డ్స్‌లలో చూస్తే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం మేబీ మిమ్మల్ని ఒక ఎమోషనల్ అటాచ్ చేసుకొని అంటే మిమ్మల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసుకొని మీతో కొన్ని మంచి పాజిటివ్ మూమెంట్స్ గానీ, లేకపోతే మీతో సంతోషంగా గడిపి తర్వాత మిమ్మల్ని మోసం చేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మేబీ మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది టెంపరెన్స్ అని అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అండి. సో ప్రస్తుతం అయితే ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు. అండ్ అలాగే మీ పార్ట్నర్ కూడా ఎమోషనల్‌గా వాళ్ళు మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే కర్మ వీళ్ళు చేసేసారో అదే కర్మ వీళ్ళకి హిట్ అవుతుంది. అండ్ మళ్ళీ వీళ్ళు కూడా అది గుర్తు చేసుకోవడం కూడా జరుగుతుందండి. వీళ్ళు చేసిన మోసము, వీళ్ళ స్వార్థము, వీళ్ళ సెల్ఫిష్ కోసం వీళ్ళు ఎట్లా మిమ్మల్ని మోసం చేశారు ఇవన్నీ కూడా వీళ్ళు గుర్తు చేసుకోవడము, ఎమోషనల్‌గా వీళ్ళు ఆహ్, ఆహ్, ఏమంటారంటే కనెక్ట్ అవుతారండి. మీకు మళ్ళా ఫ్యూచర్‌లో సేమ్ ఇదే వీళ్ళకి కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఎమోషనల్‌గా బాధపడుతున్నారో అదే ఎమోషనల్‌గా వీళ్ళు కూడా బ్యాలెన్స్ చేస్తారు. సేమ్ ఎమోషన్స్ వాళ్ళు కూడా అనుభవిస్తారు ఫ్యూచర్‌లో. అది వాళ్ళు తెలుసుకుంటారు కూడా అండి. ఓకే. సో ఇదొకటి ద ఎంప్రెస్. సో మీ గురించి వీళ్ళు ఫ్యూచర్‌లో తెలుసుకుంటారండి. మీరు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ మీరనేసి. ఎందుకంటే ఇది మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఫీమేల్ బొమ్మ చూసి మీరు ఫీమేల్ అనే అనుకోవద్దు. ఎనీవన్ మేల్ ఆర్ ఫీమేల్. సో ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే మీరు ఎంత సపోర్టింగ్‌గా ఉండేవాళ్ళు పాస్ట్‌లో. అండ్ మీరు ఎంత మంచి పర్సన్, ఎంత కేరింగ్ పర్సన్, ఎంత ఇండిపెండెంట్ పర్సన్. ఇప్పుడు మీరు యాక్చువల్‌గా చెప్పాలంటే మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్. మీరు అన్ని రకాలుగా మీకు మీరు నిలదొక్కున్న పర్సన్. అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఫ్యూచర్‌లో మాత్రం వీళ్ళు మీ విలువ తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మిమ్మల్ని మళ్ళా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫైనాన్షియల్‌గా కూడా కొద్దిమందికి డిఫికల్టీస్ అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. ఫైనాన్షియల్ పరంగా కూడా దూరమయ్యారు కొద్దిమంది. సో, ఈ ఫైనాన్షియల్‌గా ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేసేసుకొని మీ పార్ట్నర్ మీ దగ్గరికి మళ్ళా వస్తారండి. ఇక్కడ ఏదైతే మీరు మీ పార్ట్నర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో ఉంటే లేకపోతే మీ పార్ట్నర్ నుంచి మీరే ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే వాళ్ళు ఫైనాన్షియల్‌గా బావుండాలి. అన్ని రకాలుగా లగ్జరీ లైఫ్ మీరు కోరుకుంటున్నారండి కొద్దిమంది. సో, లగ్జరీ లైఫ్ అనంటే మీరు మీ పార్ట్నరు అన్ని రకాలుగా అన్నీ ఉండి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కదా! సో, అదే లైఫ్ మీకు ఫ్యూచర్‌లో రాబోతుందని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ కర్మ మీరు ప్రస్తుతం ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇదే కర్మ మీ ఫ్యూచర్‌లో మీ పార్ట్నర్ కూడా అనుభవిస్తారండి. అది అర్థం చేసుకొని మళ్ళా ఈ కర్మ అనేది ఎండ్ అయిపోతుంది వాళ్ళకి కూడా. అప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకి వీళ్ళు రావడం జరుగుతుంది. దెన్ ద 3 ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు మీ ఫ్యామిలీతో మీ పార్ట్నర్‌తో మీరు ఒక సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నారంటే మీరు హ్యాపీగా ఉండబోతున్నారని అర్థం. సో ఇది కంప్లీట్‌గా ఇది పాజిటివ్ రీడింగేనండి. ప్రస్తుతం మీరున్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. ప్రస్తుతం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీకు? ఇదిగోండి ఇదే ఉంది మీకు. ఏస్ ఆఫ్ కప్స్ బాధ. ఈ బాధ నుంచి మీరు టవర్ కార్డ్ మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చిందంటే ఇవన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ మీరు హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారని యూనివర్స్ చెప్తున్నారు. ఇది పైల్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఒకవేళ మీకు ఇది కూడా చూడండి. ఎందుకంటే దాంట్లో మరి ఏం వస్తుందో మీకు ఒకవేళ మీకు సంబంధించింది ఏమైనా రెజనేట్ అవుతుందేమో ఇది కూడా చూడండి. దీన్ని బట్టి కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇది పైల్ 2 ఆరెంజ్ కలర్ ఫీదర్ అండి. సో ఈ ఫీదర్ మనకి ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుందో కూడా మనం చెక్ చేద్దాం. సో ఈరోజు కృష్ణయ్యకి అంకితం అండి అన్నీ కూడా. ఓకే, కనిపిస్తుందా మీకు? కనిపించేలాగా పెడతాను అండి. ఇదిగోండి కృష్ణయ్య, మన కృష్ణయ్య. ఓకే, ప్రే చేసుకోండి. రాధాకృష్ణులు కూడా ఉన్నారు ఇక్కడ. చక్కగా ప్రే చేసుకోండి మీరు. ఓకే ఓకే, కెమెరా సెట్ అవ్వదండి మీకు చూపించడానికి అవ్వదు కాబట్టి నేను కొంచెం డౌన్ చేశాను. ఇప్పుడు ఇది ఫీదర్ 2 ఎవరైతే ఆరెంజ్ కలర్ ఫీదర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి పాస్ట్ అండ్ ప్రజెంట్ వ్యూవర్స్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఫైల్ 2 వాళ్ళది పాస్ట్ అండ్ ప్రజెంట్ ఎలా ఉందో ఒక 3 కార్డ్స్ తీస్తానండి. ఇప్పుడు తీయండి. ఈ 3 కార్డ్స్లో మీకు తెలిసిపోతుంది పాస్ట్ అండ్ ప్రజెంట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ నాకు 6 కార్డ్స్ తీస్తాను అండి, పాస్ట్ అండ్ ప్రజెంట్ కదా. సో యూనివర్స్ ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఎవరైతే ఫైల్ 2 కార్డ్ చూస్ చేసుకున్నారో, ఎవరైతే ఫీదర్ ఆరెంజ్ కలర్ ఫీదర్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి పాస్ట్ అండ్ ప్రజెంట్లో వీళ్ళ లైఫ్ ఎలా గడిచింది, ఎలా ఉంది ప్రస్తుతం. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ నాకు వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఫైల్ 2 కార్డ్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వాళ్ళ పాస్ట్ అండ్ ప్రజెంట్ లైఫ్లో ఏం జరుగుతుందో కరెక్ట్ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్.
ఎవరో బాగా మొండోళ్ళు ఉన్నారండి, మీరు మీ పార్ట్నరు బాధపడుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. కొంచెం మొండి పర్సన్స్ లాగా ఉన్నారు, థాట్స్ కూడా రావట్లేదు. మీరన్నా మీ పార్ట్నర్ అన్నా కొంచెం స్టబ్బన్ ఉన్నారు. చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ యూవర్స్ 5 to యూవర్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో. చూడండి, చాలా మొండి పర్సన్స్ అండి. కార్డ్స్ కూడా అసలు అట్లా. సో మీరిద్దరికి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎక్కువగా కనపడుతుందండి బయట చూస్ చేసుకున్న వాళ్ళు. పాస్ట్ అండ్ ప్రజెంట్ మీరు ఎలా ఉందో చూద్దాం. ఓకే, మూవ్ ఆన్, సపరేషన్ ఉందండి ఇక్కడ. ఎమోషనల్గా బ్యాలెన్స్ చేస్తుంది. డ్యూయల్ పర్సనాలిటీ వచ్చింది, సెలబ్రేషన్ కార్డు కూడా వచ్చింది, అండ్ పైప్. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువ కనపడుతుందండి, అండ్ మ్యారీడ్ కూడా ఎక్కువగా కనపడుతున్నారు. మ్యారీడ్ కపుల్సే ఎక్కువగా కనపడుతుంది. రైట్నెస్. సో ఇది ఫ్యామిలీ కార్డ్ అండి. సో మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఏవో ఉన్నాయి. ఇక్కడ స్ట్రెస్ అండి, మీకు వేరే వాళ్ళ వల్ల స్ట్రెస్ వస్తుంది. ఇక్కడ ఇది థర్డ్ పార్టీ అండి. ఈ థర్డ్ పార్టీ వల్ల మీకు మీ పార్ట్నర్కి గొడవలు ఏవో జరుగుతున్నట్టున్నాయి. ఆ స్ట్రెస్తో మీరు ప్రస్తుతం ఉన్నారండి. సో మీరు ఎంత మామూలుగా అవ్వాలనుకున్నా కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మీ లైఫ్కి చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అది మీకు మీ పార్ట్నర్కి మేబీ డిస్టర్బెన్స్ అయితే ఏదో క్రియేట్ చేసినట్టుగా కనపడుతుంది. ఇక్కడ పాస్ట్లో అండి, ఇక్కడ క్రియేటివిటీ మీది మీ పార్ట్నర్ది. మీరు ఎవరైతే ఎస్ ఆర్ నో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మీ పార్ట్నర్ విషయంలో. ఇది రిలేషన్షిప్ రీడింగ్ కాబట్టి పార్ట్నర్ అంటే ఎవరైనా అయ్యి ఉండొచ్చండి, ఎనీవన్. ఓకే, మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరు కూడా రెయిన్బో కలర్స్ చూసారు కదా, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళండి అంతకుముందు. ఇద్దరు ఒకరికొకరు ఇష్టంగా, ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకోవడము, అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కూడా కొద్దిమంది బాగానే ఉన్నారు. అన్ని రకాలుగా ఇద్దరు కలిసి ఒక హ్యాపీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయడం అయితే జరిగిందండి. కాకపోతే ఇక్కడ ఇదిగోండి సెలబ్రేషన్ కార్డు కూడా వచ్చింది. సో ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ అందరితో. ఇక్కడ నాకు అందుకనే నాకు మ్యారీడ్ వాళ్ళదే అనిపిస్తుంది ఎక్కువ పైల్ టు చూస్ చేసుకున్న వాళ్ళు. సో ఇక్కడ ఫ్యామిలీతో కూడా మీరు మంచి హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేశారు, ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో, వాట్ ఎవర్. సో మొత్తానికైతే మీరు ఒక మంచి బంధంలో ఉండేవాళ్ళండి పాస్ట్లో. కాకపోతే ఇక్కడ మనకి మూవ్ ఆన్ కార్డ్ వచ్చింది. దీన్ని మనం ఏమంటారు, ట్రావెలింగ్. సో ట్రావెలింగ్ అంటే మూవ్ ఆన్. సో ప్రస్తుతం మీరిద్దరు కూడా సపరేషన్లో ఉన్నట్టుగా నాకు క్లియర్గా కనపడుతుంది డ్యూ టు దిస్ డ్యూయల్ పర్సనాలిటీ. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇన్నర్ వాయిస్ అండి. సో ఇక్కడ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీతో నిజాలు దాచడము, చాలా ఎమోషనల్గా వీళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడము, పైన మీతో హ్యాపీగా ఉన్నట్టుగా ఉండి వాళ్ళు మాత్రం వేరే పర్సన్స్తో వీళ్ళు మేబీ రిలేషన్షిప్లో ఉండడము, లేకపోతే వేరే పర్సన్స్తో కూడా వీళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. సో మీకు మాత్రం పైకి ఏది లేనట్టుగా ఉన్నారు, కానీ లోపల మాత్రం వాళ్ళ చాలా సీక్రెట్స్ చాలా మీకు చెప్పకుండా దాచడం అయితే జరిగిందండి పాస్ట్లో. అండ్ మీరు తెలుసుకున్నారండి డ్యూయల్ పర్సనాలిటీ మీ పార్ట్నర్ గురించి మీరు నిజాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మీ పార్ట్నర్ కూడా ద రెబల్ అండి. నేను అదే అన్నాను కదా, మొండి పర్సన్ లాగా ఉన్నారు ఎవరో ఉన్నాయి. సో ఇక్కడ మీరు మీ పార్ట్నర్ ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఇద్దరికి సంబంధించిన కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీరైనా మీ పార్ట్నర్ అయినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్టబ్బర్న్. అండ్ ద రెబల్ అని అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు జీవించే టైప్ ఆఫ్ పర్సన్స్ అండి. అంటే వీళ్ళకి ఒక లిమిట్స్ అనేది ఉండదు. అండ్ వీళ్ళు ఏది కావాలనుకుంటున్నారో అదే లైఫ్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారు. అండ్ తొందరగా అగ్రెసివ్గా ఉంటారండి. వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఆలోచనలు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆచారాలు ఎక్కువ అండి, ఆచరణలు పెట్టడం ఎక్కువ ఉంటుంది. అంటే వెంటనే తొందరగా వీళ్ళు క్విక్ డెసిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏదైనా ఇష్టపడితే వాళ్ళు అదే లైఫ్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారండి. డ్యూయల్ పర్సనాలిటీ మీ పార్ట్నర్ది డ్యూయల్ పర్సనాలిటీ. సో డ్యూయల్ పర్సనాలిటీ అని అంటే నథింగ్ బట్ వీళ్ళు ఒక నెగిటివ్ పర్సనాలిటీ. చూడండి ఇక్కడ కార్డు మనకి స్క్రీన్ పైన నెగిటివ్ వస్తుంది. సో ఈ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగిటివ్ పర్సన్ అండి. కంప్లీట్గా ఒక డ్యూయల్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ రైట్నెస్, చాలా మంచి ఫ్యామిలీ అండి మీది. మేబీ మ్యారేజ్ కూడా అయ్యి ఉన్న వాళ్ళే కనిపిస్తుంది నాకు, ఎక్కువగా మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఇక్కడ మ్యారేజ్ లైఫ్లో హ్యాపీగా పిల్లలతో మంచి మంచి ఫ్యామిలీలో ఉన్నవాళ్ళండి మీరు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, లేదంటే మీ పార్ట్నర్ని మీరు ఇష్టపడి మ్యారేజ్ చేసుకోవడం. ఇప్పుడు మీరు ఆ పార్ట్నర్ లేక మీరు చాలా బాధపడుతున్నారండి. చాలా క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. ద రెబల్ అండి మీ పార్ట్నర్ వచ్చేసి ద రెబల్. అండ్ ఇక్కడ డ్యూయల్ పర్సనాలిటీ, డ్యూయల్ ఫేస్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నారండి. ఇక్కడ కార్డ్ అయితే కంప్లీట్గా నెగిటివ్ అయిపోతుంది. మనం ఈ కార్డు పెట్టినప్పుడే నెగిటివ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ నాకు తెలిసి అయితే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారండి. ఇదిగోండి
స్ట్రెస్ స్ట్రెస్ బర్స్ట్ అవుతున్నారు మీరు. చాలా అంటే చాలా స్ట్రెస్ బర్స్ట్ అవుతున్నారు. స్ట్రెస్ బర్స్ట్ అంటే మీరు ఎంత దూరంగా సిచ్యువేషన్స్కి ఉండాలన్నా కూడా అది మిమ్మల్ని ఆపలేకపోతుంది అనమాట. స్ట్రెస్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని కావాలని. చూద్దాము. మీరు ఎస్ ఆర్ నో, మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అనుకోండి. మీరు కొంచెం కళ్ళు మూసుకొని లోపలి మనశ్శాంతిగా మీరు కోరుకోండి. మీరు ఏం ఆన్సర్ కావాలి అనుకుంటున్నారు యూనివర్స్ నుంచి. సో ఆ యూనివర్స్ నుంచి మీకు ఆన్సర్ ఇస్తున్నారా లేదా అనేది కూడా మనం ఎస్ ఆర్ నో చూద్దామండి. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా ఫ్యూచర్లో చెక్ చేద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ హూ హ్యావ్ చూజన్ పైల్ 2. పైల్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వాళ్ళ మనసులో ఏదైతే వీళ్ళు కోరుకుంటున్నారో అది మీరు జరుగుతుందా లేదా ఫ్యూచర్లో కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. సో మీరు మనసులో చాలా గట్టిగా కోరుకోండి మీరు ఏం కావాలనుకుంటున్నారు. అండ్ క్వశ్చన్ అంటే మీ క్వశ్చన్ ఏముందో యూనివర్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. యూనివర్స్ ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. వ్యూవర్స్ యొక్క మనసులో ఏ కోరిక ఉందో అది వాళ్ళకి నెరవేరుతుందా, ఫ్యూచర్లో జరుగుతుందా లేదా. ఫైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. షేరింగ్ కార్డ్ వచ్చిందండి. నేను చెప్పాను కదా, మ్యారేజ్ అయిన పర్సన్స్ లాగానే ఎక్కువ కనపడుతున్నారండి. మ్యారేజ్ అయిన వాళ్ళే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ షేరింగ్ కార్డ్ వచ్చింది అంటే ఇక్కడ ఫ్యామిలీలో మీరు ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉన్నవాళ్ళు. అండ్ అన్నీ కూడా మీరు ఒక మీ పార్ట్నర్కి ఒక సపోర్టింగ్ బ్యాక్ బోన్ లాగా ఉండి అన్ని రకాలుగా మీరు మీ పార్ట్నర్ని చూసుకోవడం జరుగుతుంది. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అండి. ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే వాళ్ళని కేర్ చేయడం అండి. చాలా కేరింగ్ పర్సన్ లాగా, ఒక మంచి పర్సన్ లాగా ఉండే పర్సన్ మీరు. మీరు ఎలాగైతే ఉన్నారో మీ పార్ట్నర్ కూడా ఏదైతే అనుభవించారో మీతో, అంటే మీరు ఎలాగైతే వాళ్ళకి సేవ చేయడం అనుకోండి, లేకపోతే వాళ్ళ సపోర్ట్ చేయడం కానివ్వండి, ఏదైతే అనుకున్నారో అలాగే మళ్ళీ ఉండాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్. మీతో అదే కోరుకుంటున్నారు. ఫ్యూచర్లో అదే జరుగుతుందని అర్థం. సో మూవ్ ఆన్. సో నెగిటివ్ లైఫ్ నుంచి మీ పర్సన్ మూవ్ ఆన్ అయితే అవ్వడం జరుగుతుందండి. ప్రస్తుతం వాళ్ళు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఇది కంప్లీట్గా ఒక బ్లాక్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్. సో ఇక్కడ మెచ్యూరిటీ. సో వీళ్ళు అర్థం చేసుకుంటారండి. ఫ్యూచర్లో వాళ్ళకు అవేర్నెస్ అనేది అయితే తప్పకుండా వస్తుంది వాళ్ళు చేసిన దానికి. ఇక్కడ ఎలోన్గా అయితే అయిపోతారండి. ఇక్కడ ప్రస్తుతం మీరు ఎలోన్గా ఉన్నారు. ఎలోన్గా ఉన్న మీ లైఫ్లో ఒక వెలుగు అనేది రాబోతుంది. యూనివర్స్ మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది అనేసి ఇక్కడ ఈ కార్డు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్లవరింగ్. సో చాలా కేరింగ్ పర్సన్ అండి మీరు. చాలా బ్యూటిఫుల్ హార్ట్ ఉన్న పర్సన్, వెరీ గుడ్ సోల్. మీరు చాలా మంచి సోల్ ఉన్న పర్సన్. సో మీరు ఏంటి అనేది మీ పార్ట్నర్ ఇది చెప్తున్నారండి. మీ పార్ట్నర్ మీరు ఇది అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మీ క్యారెక్టర్ అంటే మీ పర్సనాలిటీ ఏంటో మీకు తెలుసు కదా, అదే ఈ కార్డులో చూపిస్తున్నాం. యా, ద ఫుల్ కార్డ్ వచ్చిందంటే పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రాబోతున్నారు. ఓకే, మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు మీ పార్ట్నర్. ఇదిగోండి, ద డ్యూయల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఇది తప్పకుండా వెళ్ళిపోతుందండి. ఇది మూవ్ ఆన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఈ కార్డు ద ఫుల్ కార్డ్ వచ్చింది, మూవ్ ఆన్ కార్డ్ వచ్చింది అంటే ఇది మీరు వెళ్ళిపోవాలని మీరు కోరుకుంటున్నట్టున్నారు. ఈ థర్డ్ పార్టీ, ఈ డ్యూయల్ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఇది మూవ్ ఆన్ అయిపోవాలి మీ పార్ట్నర్ లైఫ్ నుంచి అనుకుంటున్నారు కదా, అదే జరగబోతుందని చెప్పేసి మీకు కన్ఫర్మేషన్ కూడా యూనివర్స్ ఇస్తున్నారండి. సో ఓవరాల్గా అయితే మీకు మీరు మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత కలర్ఫుల్ ఉండాలి, మీ పార్ట్నర్తో, మీ ఫ్యామిలీతో, పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలు అందరు కలిసి మీరు ఎంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో అది ఉంటుందండి. మీ ఫ్యూచర్లో కూడా ఉండబోతుందని యూనివర్స్ మీకు చెప్తున్నారు. సో పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు లైఫ్లో ఎక్కువ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి. సో మీ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నారు, ఒక నెగిటివ్ పర్సన్ లైఫ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఈ నెగిటివ్ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుందండి. ఇప్పుడు ఎలోన్నెస్గా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు కదా, మీరు ఒక వెలుగు కోరుకుంటున్నారు. మీ జీవితంలో ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నారు, అది జరుగుతుందని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మెచ్యూరిటీ. మీ పర్సన్కి ఒక అవేర్నెస్ వచ్చేస్తుందండి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, అసలు ఏంటి మీ గురించి తెలుసుకోవడం, మీరు ఎలాంటి వాళ్ళనేది తెలుసుకోవడం జరుగుతుంది. థర్డ్ పార్టీ ఎలాంటి వాళ్ళనేది తెలుసుకోవడం జరుగుతుంది. వీళ్ళన్నీ కూడా అర్థం చేసుకుంటారండి. అర్థం చేసేలాగా యూనివర్స్ కూడా చేస్తారు. మీ గురించి ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తారండి. మీరేంటి అనేది వీళ్ళకి ఒక వాల్యూ. మీ ఇక్కడ చూస్తే ఫోటోలో చూస్తే తెలిసిపోతుంది కదా మీరు ఎంత మంచి పర్సన్ అనేది వీళ్ళకి అర్థమైపోతుందండి. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. సో థర్డ్ పార్టీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి అయితే ఖచ్చితంగా వస్తారని చెప్పేసి
యూనివర్స్ చెప్తున్నారు. ఓకే, సో ఇదండి మీ ఫైల్ 1 ఫైల్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో ఇదంతా ఈ రెండు కూడా గాడ్ గ్రేస్ ఏంటంటే నో అనేది అయితే ఇక్కడ రాలేదండి, మోస్ట్లీ ఇక్కడ ఎస్ అనే వచ్చింది. ఈ రెండు కార్డులలో కూడా మనకి ఎస్ ఎస్ ఆన్సరే వచ్చింది. కాకపోతే మీరేంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి, పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు సంబంధించిన రీడింగ్ అండి, మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్కి ఒక సొల్యూషన్ వస్తుంది. సో మీకు ఏంజిల్ గైడెన్స్ ఏంటో, ప్రస్తుతం మీరు కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్లో బాగున్నారు, ఎమోషనల్గా అవుతున్నారు కాబట్టి ఏంజిల్స్ కూడా మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి మనం చూద్దామండి. సో ఏంజిల్ స్పిరిట్స్ ఇప్పుడు మీకు ఒక ఎనర్జీస్ ఉంటాయండి మనకి. సో మీ ఎనర్జీస్కి ఏంజిల్స్ అసలు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారో చెక్ చేద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ ఫైల్ 1 ఫైల్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వీళ్ళిద్దరికి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు, ప్లీజ్ నా కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి ఏంజిల్స్. ప్లీజ్ ఏంజిల్స్, ప్లీజ్ ఏంజిల్స్, ప్లీజ్ నా కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నారు, వీళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు, కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో ఆపర్చునిటీ వస్తుందండి, మీరేం బాధపడద్దు, అవకాశం అనేది తప్పకుండా మీ లైఫ్లోకి రాబోతుంది, మంచి అవకాశం కూడా వస్తుంది. ట్రస్ట్, ఓకే, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ చేయండి, నమ్మండి. ట్రస్ట్ అంటే నమ్మండి, తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే తొందరలోనే మీరు ఏదైతే కోరుకున్నారో, ఎస్ అని వచ్చింది కదా మీకు, అన్ని ఫైల్ 1 ఫైల్ 2 ఇద్దరు కూడా ఎస్ఏ వచ్చింది. ఓకే, సో మీరు కోరుకున్నది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి. ఓకే, ఒకవేళ మీ పార్ట్నర్ తప్పు చేసుకుంటే కూడా మీరు ఫర్గివ్నెస్, మీరు వాళ్ళని క్షమించేయండి అని చెప్పేసి కూడా ఆన్సర్ చెప్తున్నారండి యూనివర్స్. మీరు మీ పర్సన్ వచ్చినా కూడా వాళ్ళని ఫర్గివ్ చేసి మీ లైఫ్లోకి మీరు ఇన్వైట్ చేయండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. యూనివర్స్ చెప్తున్నారు, స్పిరిట్స్ చెప్తున్నారు, అన్నీ కూడా చెప్తున్నారు. ఓకే, పాజిటివ్గానే వచ్చిందండి రీడింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు రెజొనేట్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయి. ఇది చాలా మంచి పాజిటివ్ రీడింగ్ వచ్చిందండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హ్యాపీ కృష్ణాష్టమి అండి.